ఎవరు గెలిచినా బాగానే ఉంటుంది కానీ ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ఎక్కువైపోయినాయి. విరాట్ కోహ్లీ ఈజ్ ఎ 50 ఓవర్స్ ప్లేయర్. ఇది 18 సీజన్ కాబట్టి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కదా. ఫస్ట్ టాప్ 6 కాటరమ్మ కొడుకులే ఉన్నారు మొత్తం. రైట్, గ్రౌండ్లో ఎప్పుడున్నాం మనం. సో ఐపీఎల్కి సంబంధించి ఎవరెవరి టీం గెలుస్తుంది, మా టీమే గెలుస్తుంది, మా టీమే గెలుస్తుంది, అందరూ చాలా ధీమాగా ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, రేపు 22 నుంచి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్ అంటే ముందుగా మ్యాచ్లో హోరాహోరీ కంటే బెట్టింగ్లు అని చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో దీని గురించి మీ ఒపీనియన్? ఐపీఎల్ ఎవరు గెలిచినా సంతోషం, ఎందుకంటే అందరు కెప్టెన్స్ మన వాళ్ళే, మ్యాక్సిమం మన ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు. ఎవరు గెలిచినా బాగానే ఉంటుంది కానీ ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ఎక్కువైపోయినాయి. సో పిల్లలు, దాంట్లో స్టూడెంట్స్, జాబ్ చేసుకునే వాళ్ళు, ఈవెన్ అడల్ట్స్, వాళ్ళు ఏంటంటే ఎక్కువ బెట్టింగ్ పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఐపీఎల్లో ఉన్న క్రేజీనెస్ అంతా ఇప్పుడు ఎట్లయినా కోడి పందాలాగా అయిపోయింది. సో అది కొంచెం మనం కంట్రోల్గా ఉండి చాలా సీరియస్గా ఉన్నారు. సెలబ్రిటీస్ కూడా వార్నింగ్ ఇచ్చారు కదా, ఇవ్వాలి, ఇచ్చి ఇంకా యాక్షన్ కూడా తీసుకోవాలి. కొన్ని యాప్స్ని వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ లొకేషన్లో వర్క్ అవ్వకుండా చేయాలి. ఇంటెలిజెన్స్ అధికారులు కానీ వీళ్ళు కానీ కొంచెం దాని మీద వర్క్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని తీసేస్తే కొంచెం ఇంకా బాగా మంచిగా అనిపిస్తుంది, స్పోర్టివ్నెస్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈసారి విన్నింగ్ ఛాన్సెస్ అంటే యాక్చువల్గా ఆర్సీబీ ఫ్యాన్స్ పాపం దాదాపు 18 years నుంచి వెయిట్ చేస్తున్నారు, 18th year. సో ఈసారి వాళ్ళకి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఆర్సీబీకి 50-50 ఛాన్సెస్ ఈసారి కూడా. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఎ 50 ఓవర్స్ ప్లేయర్, టు బి ఫ్రాంక్. సో తర్వాత ఎబిడి లేడు. సో దానివల్ల ఏంటి అంటే 50-50 ఛాన్సెస్ నేను అనుకోవటం. ఎస్ఆర్హెచ్కి ఈసారి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే డౌన్ ద లైన్ వరకు ఆల్రౌండర్స్ ఉన్నారు, పిన్స్ హిట్టర్స్ ఉన్నారు. మీ ఫేవరెట్ టీం ఏంటంటే ఏం చెప్తారు? నా ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్. సో రెండిట్లో కాదు, ఒకటే టీంకి సపోర్ట్ చేయాలంటే ఏ టీంకి సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్కే చేస్తాను నేను. సో ఈసారి విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి ఎస్ఆర్హెచ్కి? ఛాన్సెస్ 80% ఉంది. 80%? ఎస్. ఓకే. ఎందువల్ల అంత కాన్ఫిడెంట్గా చెప్పగలరు? ఎందుకంటే ఇప్పుడున్న టీం చూసారు మీరు, ఒకళ్ళు అవుట్ అయిన తర్వాత ఒకళ్ళు లైన్గా ఉన్నారు అప్ టు 5th wicket వరకు. ఆల్రౌండర్స్ కానీ, పిన్స్ హీటర్స్ కానీ. సో 20 overs మ్యాచ్ వాళ్ళు ఒక్కళ్ళు స్టాండ్ అయినా సరే 100 కొట్టేస్తారు ఈజీగా. సో మీ టీంకి ఒకసారి మీ విషెస్ కన్వే చేయండి. గో ఎస్ఆర్హెచ్. సో మీరు చెప్పండి మరి, మీ పేరేంటి? ఆదిత్య. సో మీరు ఏ టీం సపోర్ట్ చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ ఆర్సీబీ, బికాజ్ విరాట్ కోహ్లీ. ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఓకే. ఐ థింక్ ఈసారి ఆర్సీబీ గెలుస్తుంది, బికాజ్ ఎందుకంటే సూపర్ స్టిషియస్ ఇది. బట్ ఇది 18 సీజన్ కాబట్టి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కదా. సో డెఫినెట్లీ ఆర్సీబీ గెలుస్తుంది నేను అనుకున్నా. అండ్ ఈసారి బౌలింగ్ కూడా చాలా బ్యాలెన్స్ ఉంది, టీం చాలా స్ట్రాంగ్ ఉంది. సో హోప్ఫుల్లీ ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను. దాదాపు 18 years నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు, ఈసారి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? డెఫినెట్లీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, అండ్ అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకునేది అదే. సో మీ టీంకి ఒకసారి విషయం చెప్పండి. ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ, లెట్స్ రాక్ దిస్ టైమ్. అండ్ ఈసారి కప్ నమ్దే. హలో అండి, మీ పేరు? ప్రమోద్. సో క్రికెట్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు జనరల్గా? నార్మల్గా పార్టీ ఈవెంట్స్కి వెళ్తా ఉంటా అంతే. రైట్, క్రికెట్లో ఐపీఎల్ రాబోతుంది త్వరలో. సో మీ ఫేవరెట్ టీం ఏంటంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఐ మీన్ తెలుగు గై. సో హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్హెచ్. సో ఈసారి ఎస్ఆర్హెచ్ కప్ గెలుస్తుందంటారా? ఉన్న ఛాన్సెస్ ఏంటి, విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి? మన కాళేరమ్మ ఉన్నాడు కదా, క్లాసన్, ఒక్కడు చాలు. ట్రావెస్ హెడ్ ఉన్నాడు కదా, ఇద్దరు చాలు. సో వీ డూ హ్యావ్ లైక్ ఫుల్ ట్రస్ట్ ఆన్ దెమ్. డెఫినెట్గా ఈసారి ఎస్ఆర్హెచ్ ఇదేనా? 100%. ఓకే. సో టీం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ లైక్ టాప్ 6 లైన్ బ్యాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ 200 స్ట్రైక్ రేట్తో ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావెస్ హెడ్, క్లాసన్. దాని తర్వాత మన తెలుగుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. సో దాని తర్వాత అభినవ్ కూడా ఉన్నాడు. సో నో వరీస్ ఫర్ లైక్ టాప్ 6 ఆర్డర్. బౌలింగ్ చూసుకుంటే కూడా ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ కూడా యాడ్ అయ్యారు. సో లైక్ నో వరీస్, లైక్ అటు బ్యాటింగ్ ఫామ్లో రాపోయినా ఇటు బౌలింగ్ ఫామ్లో అయినా చూసుకుంటారు కంబ్యాక్లో, లేకపోతే బౌలింగ్లో రాపోయినా బ్యాటింగ్లో అయినా కంబ్యాక్ డెఫినెట్లీ. ఓవర్సీస్ ప్లేయర్ వచ్చేసరికి యాడన్ జాంపా తెలిసిందే మనకి ఎట్లా బౌలింగ్ చేస్తాడు అనేది. అండ్ ఆల్సో ఐసీసీ ఛాంపియన్ మహమ్మద్ షమి లైక్ డెఫినెట్లీ కంబ్యాక్ ఈసారి ఆరెంజ్ కప్ కోసం ట్రై చేస్తాడు. అండ్ హర్షద్ పటేల్ కూడా ఉండే ఆర్సీబీ నుంచి ఎస్ఆర్హెచ్కి వచ్చిండు. లైక్ హోపింగ్ గుడ్ ఫర్ దెమ్. మీ టీంకి విషెస్ చెప్పండి వాళ్ళు. యా గైస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కప్. గో ఎస్ఆర్హెచ్. రైట్, మరికొంతమంది క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు. హలో అండి, మీ పేరేంటి? అనుదీప్ కుమార్. అనుదీప్, మీరు ఏ టీంకి సపోర్ట్ చేయబోతున్నారు ఈసారి ఐపీఎల్ 18? సన్ రైజర్స్ హైదరాబాద్ అండి. ఎందుకండి? ఆ ఫేవరెట్ టీం ఎప్పటి నుంచో, మన హోమ్ టీం కాబట్టి ఎప్పటి నుంచో దానికే ఫ్యాన్ మనం.
సో హోమ్ టీమ్ అని ఫ్యానా లేకపోతే మంచి ప్లేయర్స్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారని ఫ్యానా? లేదండి, మంచి ప్లేయర్స్ లేనప్పుడు కూడా మేము దానికే ఫ్యాన్గా ఉన్నాం. ఎప్పటి నుంచో 2016లో వచ్చింది, అప్పటి నుంచి మేము అంతే ఉన్నాం దానికి. సో దానికే ఈసారి ఎలా ఉన్నాయండి విన్నింగ్ ఛాన్సెస్? మ్యాక్సిమం కప్పు మాదే అండి. SRH ఎలా ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీకు? ఫస్ట్ టాప్ 6 కాటేరమ్మ కొడుకులే ఉన్నారు మొత్తం. ఓకే, టాప్ 6 మా బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్లో ఇప్పుడు షమీని ఇంక్లూడ్ చేయడం, మన రాహుల్ చహర్, ఇప్పుడు స్పీడ్ స్టార్ లాస్ట్ ఇయర్ CSK ఆడాడు సమర్జిత్ సింగ్ అని, ఓకే, మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. సో బౌలింగ్ కూడా బాగుంది ఈసారి. బ్యాటింగ్ లైనప్ అంటే ఏం చెప్తారు? బ్యాటింగ్ లైనప్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇద్దరు చాలా ఇద్దరిలో ఒకళ్ళు పవర్ ప్లేలో పడిపోయినా నెక్స్ట్ ఇషాన్ కిషన్ వస్తాడు. సరే ఇషాన్ కిషన్తో కూడా అంటే NKR వస్తాడు మన తెలుగుడు. ఓకే, సరే NKR లేదు, అది కొంచెం అటు ఇటు మిస్ అయింది, ఫస్ట్ టాప్ 4 అయిపోయింది అనుకుంటే క్లాసన్తో కలిపి నెక్స్ట్ అభినవ్ మనోహర్ అని ఇప్పుడు యంగ్స్టర్ ఒక అతను ఉన్నాడు. ఓకే. సో బ్యాటింగ్ చూసుకుంటే డెప్త్ చాలా ఉంది, కమిన్స్ దాకా ఉంది డెప్త్ అనేది. ఒకవేళ వాళ్ళు ఇంక్లూడ్ చేయాలనుకుంటే జాంపా ప్లేస్లో కమిండు మెండెస్ ఆల్రౌండర్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో బ్యాటింగ్ డెప్త్ ఇంకా పెంచుకోవచ్చు. ఈ ఎట్లా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా డెఫినెట్లీ బాగుంటుందని. SRH ఆడే మ్యాచెస్కి మీరు ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో నుంచి మ్యాచ్ చూస్తూ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఖచ్చితంగా వెళ్తానండి. ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఖచ్చితంగా వెళ్తాను కూడా ఈసారి కూడా. వెళ్ళాలనుకుంటున్నాం. మా లక్నోతో మ్యాచ్ ఉంది, అది బుక్ అయిపోయింది ఆల్రెడీ. సార్ మీ టీంకి ఆల్ ది విషెస్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. హాయ్ అండి, మీ పేరు? శ్రీనివాస్. సో బ్యాటింగ్ దిగడానికి రెడీగా ఉన్నట్టు. IPL స్టార్ట్ కాబోతుంది కదా, ఎవరు మీ ఫేవరెట్ టీం అంటే ఏం చెప్తారు? ఆల్వేస్ SRH. ఎందుకండి ఈ మొత్తం అంటే హైదరాబాద్ మొత్తం SRHకి ఉన్నారా, లేకపోతే టీం చూసా హోమ్ టీమ్ అని అనుకున్నా? టీం పరంగా బెస్ట్ టీం అండి. బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ కానీ బోత్ ఆర్ అన్ని బ్యాలెన్సింగ్. ఏం చెప్తారు మీరు? చాలా బాగుంది బ్యాటింగ్, కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి SRH టీమే టోటల్లీ చేంజ్ అయిపోయింది. యాక్చువల్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీం ఇప్పుడు ప్రెసెంట్ IPLలో. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్స్ ఇద్దరు స్టార్ట్ చేస్తే చాలా ఆటోమేటిక్గా స్కోర్ 280+ దాకా వెళ్ళిపోతుంది. ఓకే, సార్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఈసారి ఎవరు ఉన్నారండి టీంలో? SRH టాప్ 6 ఆర్ బెస్ట్ బ్యాటర్. ఓకే, వాట్ అబౌట్ బౌలింగ్? బౌలింగ్ యూనిట్ ఆల్వేస్ మిస్ అయ్యాం. భువనేశ్వర్ని, నటరాజన్ని మిస్ అయ్యాం. బట్ దాన్ని రీప్లేస్ చేయడానికి షమి వచ్చాడు, చాహర్ వచ్చారు, జాంపా వచ్చారు. గుడ్, బాగుంది. హర్షల్ పటేల్. మీ టీంకి ఒకసారి విషయం చెప్పండి. ఆల్ ది బెస్ట్ SRH, కొడుతున్నాం. హాయ్ అన్న, మీ పేరు? అబ్బాస్. ఎట్లా క్రికెట్ కాకుండా ఏం ఆడుతుంటారు అబ్బాస్ అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేస్తారు అంటే ఏం చేస్తున్నా అంటే ప్రజెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నానండి నేనైతే. సో క్రికెట్ హాబీ అయిపోయిందా లేకపోతే దానికి అడిక్ట్ అయిపోయారా మీరు? అడిక్షన్ అండి, చిన్నప్పటి నుంచి అడిక్షన్. క్రికెట్ అంటేనే మన ఇండియాలో అదొక పెద్ద గేమ్, బ్లడ్లో ఉండిపోయింది యాక్చువల్గా. సో మీ ఫేవరెట్ క్రికెట్ ఎవరండి యాజ్ ఆఫ్ నౌ? క్రికెట్లో అంటే విరాట్ కోహ్లీనే అండి. ఈజ్ యాజ్ ఎ ఫేవరెట్. ఆయన మ్యాచెస్ చూసిన తర్వాత ఆయన డ్రైవ్స్, ఆయన వ్యూవర్సంగా ఉంటుంది. ఇంకోటి ఇంకా నా ఫేవరెట్ టీం కూడా RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైడ్ పోతా. అది విన్ అయినాయి, లాస్ అవని, లాస్ట్ వాట్ ఎవర్ ఏమన్నా కానీ సంబంధం లేదు. యాజ్ ఏ మ్యాచ్ ఎంజాయ్ చేస్తాము. ఆయన షార్ట్స్, ఆయన సెంచరీస్, అంతే అదొక ఇది నిలబడిపోయింది చిన్నప్పటి నుంచి. మీకు అంటే RCBకి కప్ ఒక డ్రీమ్ లాగే ఉండిపోయింది. సో ఈసారి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, చెప్పలేము. ఎందుకంటే ఈసారి టీం కొద్దిగా మారింది. సిరాజ్ ప్లేస్లో భువనేశ్వర్ వచ్చాడు, సో అజిల్వుడ్ కూడా వచ్చాడు. చెప్పలేం. ఈరోజు నాకు తెలిసి ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా 300 స్కోర్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి 300 స్కోర్. యాజ్ ఏ సన్ రైజర్స్ హెవీ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంది ఈసారి. మేబీ హోప్, నాకు తెలిసినంత వరకు ఈసారి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. అది కొట్టినా కొట్టకపోయినా ఈవెన్ ఆర్సీబీ అంతే. ఈవెన్ మేము ప్రతి ఒక్క మ్యాచ్ ఎంజాయ్ చేస్తాం, ఓడిపోయినా గెలిచినా. మా ప్లేయర్స్ ఇచ్చే ఎఫర్ట్స్, వాళ్ళు ఇచ్చే ఆ ఫ్యాన్ బేస్ కూడా అలాగే ఉందండి. దానికి అలాగే ఉంటుంది. RCB అంటే RCBనే బెంగళూరు. ఒకసారి మీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఈసారి అలా కప్పు నమ్మది అని చెప్పలేం కానీ, బట్ మంచి ఎఫర్ట్స్తో ఈసారి RCB ముందుకు వస్తుంది, ఇస్తుంది కూడా. హాయ్ అండి, మీ పేరు? మా పేరు పవన్ అండి. పవన్ గారు, సో ఏం చేస్తుంటారు మీరు క్రికెట్ కాకుండా? నేను సాఫ్ట్వేర్ అండి. సో ఇది అట్లా పార్ట్ టైం కింద వచ్చేసారు. టైం కింద ఈరోజు మీ ఫేవరెట్ క్రికెటర్? ఫేవరెట్ క్రికెటర్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ అయితే విరాట్ కోహ్లీ అండి. కాకపోతే ఇప్పుడు మన క్లాస్ ఉన్నాడు SRH వైపు. సో ఇప్పుడు IPL జరగబోతుంది కదా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీమ్ అంటే? SRH అండి. సిన్స్ 10 years నుంచి. ఎందుకు హోమ్ టౌన్ కదా, ఆ ఫీల్ ఉంటుంది. నేను ప్రాపర్గా నాది ఆంధ్ర, సో నేను ఇక్కడే స్టడీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ప్రాంతీయ అభిమానం టైప్ అలా వచ్చేసింది, బ్లడ్లోకి వచ్చేసింది.
సో ఎస్ఆర్హెచ్ టీం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ముందుతో పోలిస్తే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ నుంచి చాలా స్ట్రాంగ్ ఉందండి. కాకపోతే ఇప్పుడు ఇంకా ఇషాన్ కిషన్ యాడ్ అవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో బౌలింగ్ హర్షల్ పటేల్ వచ్చాడు, పునాట్కట్ వచ్చాడు. సో ఈసారి బౌలింగ్ బ్యాక్ కూడా బాగుంది. బ్యాటింగ్ బౌలింగ్ రెండు బాగున్నాయి సార్. రెండు బాగున్నాయి సార్ మొత్తం. సో మరి విన్నింగ్ ఛాన్సెస్ ఎంత వరకు ఉండొచ్చు ఈసారి? నేనైతే 90% ఇస్తానండి. సో సో ఈసారి ఎవరు బాగా ఆడే ఛాన్స్ ఉంది? అంటే ఒక ప్లేయర్ ఎంచుకోండి మీరంటే ఏం చెప్తారు? మన అభిషేక్ శర్మ అండి, తప్పకుండా ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా చూస్తున్నాము, లైవ్ ఇస్తున్నారు కదా. మొన్న ప్రాక్టీస్ సెషన్ 1, సెషన్ 2లో చాలా బాగా ఆడారు. అభిషేక్ శర్మ, టేడ్ అని ఉన్నాడు, ఇంకొక ఇషాన్ కిషన్. సో రైట్, మీ టీంకి ఒకసారి విషయం చెప్పేసండి. ఆల్ ది బెస్ట్ టు హెచ్ఆర్హెచ్, బ్రింగ్ ది కప్ టు హోమ్. థ్యాంక్ యూ అండి.